అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరిలో నేనే చాలా చిన్నవాడిని. సో, చాలా తక్కువ మాట్లాడతాను. దయచేసి ఏమనుకోవద్దు. ముందుగా ఈ సినిమాని ఆశీర్వదించడానికి విచ్చేసిన వెంకయ్య నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే అట్ ది సేమ్ టైం నన్ను ఇంత అద్భుతమైన సినిమాలో నేను ఒక గాయకుడిని, కానీ నాకు యాక్టింగ్ పెద్దగా రాదు. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ యాక్టర్స్ ఉన్నారు. సినిమా బాగుండి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ రామారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ మైక్ ఎంతసేపు అయినా తీసుకుంటాను సార్. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా, పసిపాపలా నిదురబో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా, గోరుంక గూటికే చేరావో చిలక, గోరుంక గూటికే చేరావో చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరుంక గూటికే చేరావో చిలక. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా, నా సామిరంగా హోయ్ హోయ్ నా సామిరంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఘంటసాల గారిని నేను పర్సనల్గా కలవపోయినా చిన్నప్పుడు మా ఫాదర్ నేను ఆసనాస్ చేసేటప్పుడు ప్రతిరోజు భగవద్గీత వినేవాళ్ళం, అలానే పుష్ప విలాపం వినేవాళ్ళం. అది చిన్నప్పటి నుంచి నా మనసులో ఇదైపోయి నేను దైవికంగా ఇటువైపు రావడానికి అది దోహదపడిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉండి ఎలాంటి దీనికి వెళ్ళకుండా ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఇక మనం వానప్రస్థానానికి అనే ఉద్దేశంతో ఇలా వెళ్ళటానికి అదే కారణం. నాకు బీజం అక్కడ పడ్డదని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి భారతరత్న ఇచ్చారా లేదా కాదు, దానికన్నా గొప్పది ఎంతో మంది గుండెల్లో ఆయన నిత్యం ఉన్నారు. కాబట్టి అవన్నీ ఇక్కడ ఉండే కానీ దాని గురించి మనం రావాలని కోరుకోవటంలో తప్పులేదు. భగవంతుడే ఆయన్ని తీసుకున్నాడు, ఘంటసాల గారు నా దగ్గర ఉండాలని దీంట్లో. సో అది ఆయన అడిగారు, అది తప్పు కాదు. బట్ ఆయన ఎవరు ఏం చెప్పినా ఆయన చాలా చేశారు. చాలా నాకు బాగా గుర్తు, పొట్టి శ్రీరాములు గారు మద్రాసులో నిరాహార దీక్ష చేసి చేసి చనిపోతే పట్టించుకోవాలా. అటువంటి టైంలో ఘంటసాల గారు వెళ్ళి అది ఒక సందేశం అలా అనాథగా వదిలేయటం కాదని ఆయన లీడ్ చేస్తే ఎక్కడ సాయంకాలానికి కొన్ని ఆల్మోస్ట్ 1000 మంది లక్షల్లోకి వెళ్ళి దాన్ని అప్పుడు గవర్నమెంట్ కూడా ఇది వచ్చి చేసింది. అది నేను చదివాను. అటువంటి ఎన్నో చేశారు ఆయన. డెఫినెట్గా రామారావు గారిని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దాళ్లే ఘంటసాల గారి మీద సినిమా తీసి ఉండాల్సింది, బయోపిక్. అప్పుడే దానికి బాగా వాల్యూ వచ్చేది. కానీ ఆయన దాని మీద అభిమానంతో, ఆయనకున్న వనరులతో మేడం వాళ్ళ యొక్క కృషి చేసి మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగింది చేశారు. డెఫినెట్గా ఎందుకంటే ఘంటసాల గారే ఒక బ్రాండ్. ఆయన మీద బయోపిక్ అనేది ఆటోమేటిక్గా వస్తారు. మన పబ్లిసిటీ కూడా కొంత చేస్తే ప్రతి ఒక్కరు చూసి వాళ్ళు చెప్పిన ఆయన పర్సనల్ దీని మీద మేము వెళ్ళామని అంటున్నారు. కాబట్టి డెఫినెట్గా అది మనందరికీ ఒక మెమరబుల్ సినిమాగా ఉంటుంది. డెఫినెట్గా ఆ పిక్చర్ మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటూ ఆయన చేసిన కృషికి భగవంతుడు, ఆ ఘంటసాల గారి అభిమానం, అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు ప్రాఫిట్గా వస్తుందని నేను నమ్ముతున్నాను. వెంకయ్య నాయుడు గారు వస్తున్నారంటేనే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే చిన్న సినిమా ఇది, కానీ ఆయన ఘంటసాల గారి మీద ఉండే అభిమానంతో. ఎందుకంటే వెంకయ్య నాయుడు గారి గురించి చెప్పారు, నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే, అంటే ఫస్ట్ మా చీరాల దగ్గర అప్పుడు ఆయన పోటీ చేసినప్పటి నుంచి నాకు తెలుసు. బట్ బేసిక్గా ఆయన ఏంటంటే ఎవరు వెళ్ళినా సరే అంటే టైం వేస్ట్ చేయరు. ఎక్కువసేపు వేస్ట్ చేసినా కూడా ఆయన కోపం, పని మీద ఉంటారు. ఇవాళ నిరంతరం ఉపరాష్ట్రపతిగా
మాజీ అయినా కూడా ఇవాళ కూడా ఆయన ఏదో కార్యక్రమంలో ఉండాలి, జీవితాంతం ప్రజల్లో ఉండాలి, ప్రజలకు మేలు చేయాలి, మార్గదర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తితో నేను ఇక్కడ ఉండాలని అదృష్టంగా భావిస్తున్నాను. ఇది డెఫినెట్ గా మంచి సినిమా అవుతుంది. మీరందరూ కూడా ఇచ్చేసి డెఫినెట్ గా మనం అంతా రావటం వల్ల కూడా ఒక బూస్టప్ వస్తుంది, వాళ్ళు పడ్డ శ్రమకి ఫలితం వస్తుంది నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్ అండ్ ఎవ్రీబడి ఆన్ అండ్ ఆఫ్ ద డైస్. ముందుగా రామారావు గారికి ఐ షుడ్ అప్రిషియేట్ రామారావు గారు అండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్లో దిస్ జనరేషన్ టుడే హిస్టరీ అనేది ఇట్లాంటి గొప్ప వ్యక్తుల గురించి ఐ డోంట్ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. అట్లీస్ట్ దిస్ జనరేషన్ మనందరికీ ట్రావెల్డ్ కాబట్టి ఉన్నా కానీ జనరేషన్కి అది ఉండలేదండి. రామారావు గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి సినిమా బయోపిక్ని పూనుకుని ఇంకా 100 ఏళ్ళు నెక్స్ట్ జనరేషన్ తెలిసే విధంగా గుర్తుండే విధంగా తీయడం అనేది వీ షుడ్ ఫస్ట్ అప్రిషియేట్ ఇవ్వండి. సో ఘంటసాల గారు ఎంత పెద్ద ఆయన, ఎంత మహానుభావుడు అనేది ఇప్పుడు చెప్పారు అందరూ. అండ్ అశోక్ చెప్పినట్టు ఇట్లాంటి ఇండస్ట్రీ తరపున చేయాలి, కానీ ఇండస్ట్రీస్ బికమ్ సో కమర్షియల్, నోబడీ విల్ థింక్ అబౌట్ ఇట్. సో రామారావు గారు మీరు వాట్ యా దట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో రైట్. సో మోర్ కమర్షియాలిటీ మీద ఆలోచిస్తుంది తప్పక ఇట్లాంటివి చేయాలి, రాబోయే తరాలకి గుర్తుండగా ఉండేలాగా ఉంచాలి అనేది చాలా తక్కువ మందికి ఉంది. అండ్ ఐ థింక్ రామారావు గారు రెస్పెక్ట్. థ్యాంక్స్ రామారావు గారు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఆశీర్వదించిన పెద్దలు, మా కుటుంబానికి చాలా సన్నిహితులు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి, అలాగే ఘంటసాల గారికి మాధవపెద్ది వంశానికి ఉన్న అనుబంధం సంగీతం భాషలో చెప్పాలంటే ఘంటసాల గాంధారం, మాధవపెద్ది మధ్యమం. ఘంటసాల గారు మాధవపెద్ది సత్యం గారు మా చిన్నాన్న గారు. ఘంటసాల గారు హీరో అయితే ప్రతి నాయకుడికి ఎస్వి రంగారావు గారికి మా చిన్నాన్న గారు పాడటం, ఆ రికార్డింగ్స్ అని మేము చూడటం, ఇవన్నీ మర్చిపోలేని మధురానుభూతులు. మా అన్నయ్య మాధవపెద్ది రమేష్ మొట్టమొదటి పాట ఘంటసాల గారితోనే పాడాడు. అలాగే మా చిన్నాన్న గారు వాళ్ళు ఒక తల్లి కడుపులు పుట్టకపోయినా ఘంటసాల గారు మా సత్యం బాబాయ్ అన్నదమ్ముల కన్నా ఎక్కువగా మెలిగారు జీవితాంతం. నాకున్న అదృష్టం ఏంటంటే ఆయన స్వర్గస్థుడైనప్పుడు నేను మా అన్నయ్య కనీసం ఒక్క నిమిషం ఆ పాడు మోసే అదృష్టం మనకు దొరికింది. అది నేను చేస్తున్న అదృష్టం. ఘంటసాల గారు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక గంట లేని దేవాలయం మనం ఊహించుకోలేం. ఘంటసాల గారు లేని లలిత సంగీతం కానీ సినిమా సంగీతాన్ని కానీ మనం ఊహించుకోలేం. చాలా మంది గాయకులు అద్భుతమైన గాయకులు రావచ్చు, కానీ ప్రతి గాయకుడు అద్భుతమైన సంగీత దర్శకుడు కాలేడు. అది కేవలం ఘంటసాల గారికే దొరికింది. అది ఆయన ఎంతటి గొప్ప గాయకుడో అంతటి గొప్ప సంగీత దర్శకుడు. పైగా ఆయనకి పోటీ ఎవరంటే పెంజల నాగేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు. నా దృష్టిలో ముత్తుస్వామి దీక్షితుడు గారితో పోటీ తగ్గిన వ్యక్తి పెంజల నాగేశ్వరరావు. నేను చాలా క్లిష్టమైన పాటలు పాడించారు ఘంటసాల గారి చేత. రసగరాజు తగువారమ్మ కదా, శారదాదేవి దండకం, ఇటువంటివి అద్భుతమైనవి. అలాగే శ్యామల శాస్త్రి గారు ట్రికీగా రకరకాలుగా పాటలు చేయాలంటే సాలూరు రాజేశ్వరరావు. ఇంకా త్యాగరాజ స్వామి మన ఘంటసాల వెంకటేశ్వరరావు. అది నా దృష్టిలో ఆ ముగ్గురు లేనటువంటి సంగీతాన్ని మనం ఊహించుకోలేం. అటువంటి గొప్ప గాయకుడు గురించి నా సన్మిత్రుడు ఇళయరాజా నాతో మాట చెప్పాడు. మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఘంటసాల గారు అన్నాడు. నేను రాజేశ్వరరావు పెంజల గారు చెప్తారని అనుకున్నా. అంటే అతను చెప్పింది ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చినప్పుడు పోటీ ఉంటుంది ఈ సినిమా ఇండస్ట్రీలో. సో పోటీ ఎవరికి అంటే పెంజాల గారికి రాజేశ్వర గారికి పోటీ. కానీ వాళ్ళిద్దరి దగ్గర పాడిన ఏకైక వ్యక్తి ఘంటసాల గారు. సో వాళ్ళకి పోటీ ఇచ్చాడు కదా మ్యూజిక్ డైరెక్టర్గా. సో ఈయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాడు. చాలా గొప్ప మాట అది. అటువంటి ఘంటసాల గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మేమందరం ఎలా ఉంటాం అంటే తరతరాలుగా అందరం కలిసిమెలిసి ఉంటాం. అటువంటి ఘంటసాల గారి గురించి ఎంత మాట్లాడినా ఎంత చేసినా తక్కువే. అటువంటి మహనీయుడి సినిమా మా చిరకాల మిత్రులు రామారావు గారు చేయటం, ఆయన సతీమణి దానికి నిర్మాత వ్యవహరించడం, వాళ్ళు పడిన కష్టాలు నాకు కనీసం 7 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. ఈ సినిమాది మొదటి టీజర్
బహుశా ఇదే ప్లేస్లో అనుకుంటాను. నా ఇంకొక మంచి మిత్రుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన ఓపెన్ చేశారు ఆ ఫస్ట్ టీజర్. అలాగే ఇంకొక టీజర్ లండన్లో చిత్ర చేత ఓపెన్ చేయించాం. సో ఇన్నేళ్ల నుంచి ఆయన పడుతున్న కష్టాలు నాకు తెలుసు. కానీ భగవంతుడు మేలు చేశాడు. 2020 బహుశా ఫిబ్రవరి 11th చేస్తుంటే బాగుండేదేమో. కానీ లవర్స్ డే కదా, ఫిబ్రవరి 14th, అందరూ లవ్ చేసేది ఘంటసాల గారు కాబట్టి బహుశా ఆ రోజు పెట్టుండొచ్చు. చాలా ఈ సినిమా అన్ని రకాలుగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మనసుతో మనం సినిమా చూడాల్సిన సినిమా ఇది. ఇటువంటి సినిమాకి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఇటువంటి సభ జరగడం కూడా ఇది శుభ సూచనం. ఆయన ఏది చేసినా అన్ని చాలా బాగుంటాయి. సో ఈ సినిమాకి ఆయన రావడమే ప్రధాన ఆకర్షణ. దీంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా నాకు చాలా కావాల్సిన మిత్రులు. అశోక్ కుమార్ కానీ, మా సుబ్రాజ్ శర్మ కానీ, మా స్కూల్ డేస్ నుంచి, అలాగే ఇంకో అశోక్ కుమార్ ప్రొడ్యూసర్ కానీ. సో ఇటువంటి సందర్భంలో నేను వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు మాట్లాడటమే నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, ఇంత సదవకాశం నాకు ఇచ్చినటువంటి మిత్రులందరికీ మరొకసారి మనసా వాచా కర్మణ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఓకే సార్. నిర్మాత అశోక్ కుమార్ గారికి, త్వరగా నిర్మాత అశోక్ తీసుకెళ్ళండి. పేపర్ అలాగే యాక్టర్ అశోక్ కుమార్ గారికి, నటి జయరాణి గారు, సుబ్రాజ్ శర్మ గారు, దామోదర్ ప్రసాద్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, మాధవపెద్ది సురేష్ గారు, మాధవపెద్ది సురేష్ గారు, ఘంటసాల టైటిల్ రోల్ పోషించినటువంటి కృష్ణ చైతన్య గారు, కార్యక్రమ నిర్వహణలో ఎంతో సహకరించిన బాలాజీ గారు. ఓకే 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 ఓకే.
కృష్ణ చైతన్య గారికి టైటిల్ రోల్ పోషించిన సింగర్ కృష్ణ చైతన్య గారు నటులుగా కూడా మారారు. దీంతో ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారికి సన్మానం జరుగుతుంది. కృష్ణ చైతన్య గారు చైతన్య గారు కార్యక్రమ నిర్వాహకులు కర్రీ బాలాజీ గారు, తర్వాత చైతన్య గారి తర్వాత సభకు నమస్కారం. ముఖ్యంగా చిన్న సినిమా, చిన్న నిర్మాత, చిన్న డైరెక్టరు అని ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి మహానుభావులు, మహామనీషి, పవరింగ్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా శ్రీ గౌరవనీయులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి నా పాదాభివందనలు తెలుసుకుంటున్నాను. ఘంటసాల పాట అంటే అందరికీ తెలుసు, ఆ పాట ఎంత గొప్పదో తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం మటుకు చాలా కొద్ది మందికి తెలుసు. ఆ వ్యక్తిత్వాన్ని కృషితో నాస్తి దుర్భిక్షం, వినయంతోనే విద్య ప్రకాశిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ ఘంటసాల. ఆ విషయాన్ని సినిమాలో చెప్పడం జరిగింది. మరొక విషయం ఏమిటంటే, భారతదేశ సినిమా చరిత్రలోనే ఏ గాయకుని మీద కూడా పూర్తి నిడివి చిత్రం ఇంతవరకు రాలేదు. ఆ అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞుణ్ణి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.